అసలు దొంగలు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు. ఆర్టీవీ పరిశోధనలో వెలుగులోకి వస్తున్నాయి కీలకమైన అంశాలు. ఆర్టీవీ పరిశోధనలో వెలుగులోకి కీలకమైన అంశానికి సంబంధించిన పాత్రధారులు ఎవరు, ఆ పాత్రధారుల ఎవరి అంశానికి సంబంధించి ఆర్టీవీ పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. స్కామ్ లో బడా నేతలతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక హోదాలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి, కార్పొరేషన్ ఎండీ కలిసి విజయవాడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఓపెన్ చేసి దందాకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. గతంలో ఐపాక్ బ్యాక్ ఎండ్ లో ఉంటూ విదేశాల్లో ఉన్న వ్యక్తికి స్కామ్ లో కీ రోల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ పరిశోధనలో ఈ మొత్తం వ్యవహారంలో ముగ్గురు కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ సలహాదారుడి పాత్ర కూడా వెలుగులోకి వస్తోంది. ఇంతకీ ఆ సలహాదారుడు ఎవరు? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సలహాదారుడి కుమార్తెకు కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి కూడా విస్తుపోయే నిజాలు, ఆ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక రెండో వ్యక్తి ఉత్తరాంధ్రలో పెత్తనం చేసి ప్రస్తుతం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆ తర్వాత మూడో వ్యక్తి జగన్కు అత్యంత సన్నిహితుడైన యువ ఎంపీగా తెలుస్తోంది. ముఖ్యమంత్రికి దగ్గర, అవును సీఎం దగ్గర అన్నీ తానే నడిపిన ఓ మాజీ ఐఏఎస్ కీలక పాత్ర అంశానికి సంబంధించి కూడా విస్తుపోయే నిజాలు దీంట్లో వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, ఆర్టీవీ చేతిలో లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూడడం జరుగుతోంది. ఆ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ, దీంతో పాటు అంశానికి సంబంధించి ఇన్ డీటెయిల్ రిపోర్ట్స్ ఏంటి మీరు చూస్తే కనుక ఆడిట్ కి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్, అకౌంట్ జనరల్ అంటూ కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటు మరికొన్ని ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతోంది. ఆర్టీవీ పరిశోధనలో వెలుగులోకి వస్తున్నాయి ఆ పాత్రధారుల అంశానికి సంబంధించి. స్కామ్ లో బడా నేతలతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక హోదాలో పనిచేసిన ఓ మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించి, అలాగే కార్పొరేషన్ ఎండీలు కలిసి విజయవాడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, లిక్కర్ స్కామ్ కి సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ మన పరిశోధనలో, ఆర్టీవీ పరిశోధనకు సంబంధించి ఎటువంటి విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి, ఎవరెవరి పాత్ర ఉంది దీంట్లో? సచిన్, ఓవరాల్గా చూసుకుంటే వరుసగా 2-3 రోజుల నుంచి ఆర్టీవీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ని అందిస్తుందో, గతంలో జరిగిన వ్యవహారాలు కావచ్చు, ఈరోజు ఏకంగా ఆడిటింగ్ రిపోర్టింగ్ సంబంధించిన వ్యవహారంలో ఈ ఆడిటింగ్ రిపోర్ట్ని కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా బయటపెట్టే ప్రయత్నం అయితే చేసింది. దీంట్లో చాలా విస్తుపోయే నిజాల్ని మనం చూసాం. చాలా డీటెయిల్డ్ రిపోర్టు ఆడిటింగ్ రిపోర్ట్లో అయితే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ మీదకి చేర్చే ప్రయత్నం జరిగింది. అయితే ఆ రిపోర్ట్లో అసలు ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఢిల్లీ స్కామ్ అంటేనే, ఈరోజు ఢిల్లీ మద్యం కేసు అంటేనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కామ్ని ఆంధ్రప్రదేశ్ ఆ భారతదేశం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి. కానీ దానికి 10 రెట్లు ఎక్కువైన స్కామ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది, గత ప్రభుత్వంలో జరిగింది అనేది దానికి చాలా కీలకమైన వ్యక్తులు, కింద స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యక్తులు, అంటే పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వ్యక్తుల వరకు కూడా చాలామంది ఈ వ్యవహారాన్ని నడిపారు. ఈ వ్యవహారంలో చాలా కీలకంగా గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు తిరిగి ఇదే ప్రభుత్వంలో, తిరిగి అదే శాఖలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే తెలుస్తోంది. దీంట్లో అసలు ఈ స్కామ్ వెనకాల అసలు కథ ఏం జరిగింది, ఈ స్కామ్ వెనకాల ఎవరు చాలా ఇంపార్టెంట్ రోల్ని పే చేశారు అనే ఒక కొంత లోతుగా ఆర్టీవీ వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఒక మాజీ అదే శాఖలో మద్యం శాఖలో పనిచేసిన ఒక మాజీ పెద్ద స్థాయిలో పనిచేసిన ఐఏఎస్ అధికారి, ఏకంగా అదే కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వ్యక్తులు ఇద్దరు కూడా కలిసి విజయవాడలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక ఖాతాను ఏకంగా ఓపెన్ చేశారు. ఆ ఖాతాలో వాళ్ళకి రావాల్సిన ముడుపులన్నీ కూడా ఆ ఖాతాలో పడేటట్టుగా చేసుకుని ఒక ఖాతాను వ్యవహారాన్ని నడిపించారు అనే ఇష్యూ నిజంగానే ఒక ఐఏఎస్ అధికారులు, ఇద్దరు అధికారులు కలిసి, ఒక ఐఆర్ఎస్ ఒక ఐఏఎస్ అధికారి ఇద్దరు కూడా కలిసి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక ఖాతాను ఏర్పాటు చేసి దాని ద్వారా చెల్లింపులు కావచ్చు, లేకపోతే వసూళ్లు కావచ్చు, ఒక దందానికి తెరలేపారు అంటే చాలా ఆశ్చర్యమైన పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఈ స్కీమ్లకు సంబంధించి చూసుకుంటే చాలామంది కీలక వ్యక్తులు, గత ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు చాలామంది కూడా వ్యవహారాల మీద బయటపడుతుంది. గత మాజీ ముఖ్యమంత్రి దగ్గర
అన్నీ తానే నడిపిన ఒక ఓఎస్డీగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారంలో చాలా వ్యవహారాలు నడిపారు. ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడికా బయటకు వెళ్ళిపోయారు, సైలెంట్ అయిపోయారు, కామ్గా ఉన్నారు, ఎక్కడ ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన దందాలు, ఆ వ్యక్తి నడిపించిన కొన్ని విషయాలు, వీటన్నిటి మీద కూడా తెర మీదకి తీసుకొని వచ్చే ప్రయత్నం సిట్టు చేస్తుంది. ఆ దిశగా కొన్ని కంప్లైంట్లు, కొన్ని సాక్ష్యాలను కూడా ఇక్కడ చేరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సచిన్. మరోవైపు ప్రధానంగా ముగ్గురు కీలక వ్యక్తులుగా ఉన్నారు. ముగ్గురు కీలక వ్యక్తులుగా మనం చూస్తున్న దాంట్లో అయితే గతంలో అన్ని తానే నడిపించిన వైసీపీ పార్టీని నడిపించిన ఒక కీలక నాయకుడికి సంబంధించి కూడా దీంట్లో వేలు ఉంది. ఆయన కూతురికి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఆమె కూతురికి ఈ మద్యం శాఖ ద్వారా చెల్లించడంలో ఆ కీలక ఎండి చాలా పెద్ద ఎత్తున గురుభక్తిని చూపించారు అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మరొకటి చాలా కీలకమైన అంశం, ఉత్తరాంధ్రలో అదే పార్టీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించి ఇప్పుడు రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి ఓన్లీ ఫారెస్ట్లకి తర్వాత పంటలకి పరిమితమైన మరో వ్యక్తి, కీలకమైన వ్యక్తి కూడా దీంట్లో ఉన్నారు. మరోవైపు జగన్కి అత్యంత ముఖ్య నేతగా ప్రస్తుతం ఎంపీగా ఉన్న నేత కూడా తన బినామీ కంపెనీల ద్వారా చాలా వ్యవహారాలను నడిపించాడనేది ఆడిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా కనపడుతున్న పరిస్థితి. కొందరు దీనికి సంబంధించి రిపోర్ట్లు అన్నింటి కూడా మార్నింగ్ మనం చాలా వ్యవహారాలని చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. కొన్ని ఏజెన్సీస్కి అనవసరంగా డబ్బులు చెల్లించిన పరిస్థితి మనం చూసాం. కొన్ని ఏజెన్సీలకి కొన్ని అంటే ప్రభుత్వ బ్యాంకుల దగ్గర నుంచి, అంటే ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు పొందేదానికి ఏదైతే పబ్లిక్ ఇష్యూ బాండ్స్కి వెళ్తామో ఆ పబ్లిక్ ఇష్యూ బాండ్ల కోసం వాటికి రేటింగ్ ఇచ్చేదానికి కూడా చాలా కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించారు. ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటి ఆడిట్ రిపోర్ట్లో దాదాపుగా ఒక 20-25 పాయింట్ల 98 పేజీల ఒక ఆడిట్ రిపోర్టు కంప్లీట్గా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతిలోకి చేరింది. అయితే ఇప్పుడు జరుగుతున్న అంటే పబ్లిక్ అంత వ్యవహారాలకి చాలామంది బాధితులు, గతంలో ఆ నేతల వద్ద పడ్డ బాధితులు చివరికి ఆ నేతలు ఒకటే చెప్తున్నారు, గతంలో జరిగిన వ్యవహారంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు ఏమవుద్ది, మహా అయితే 3 నెలలు మమ్మల్ని జైల్లో పెడతారు, అంతకంటే మమ్మల్ని చేయగలిగింది ఏం లేదు, నా 3-4 తరాల వరకు మేము వాటిలో మా పిల్లలు కావచ్చు ఆ పిల్లలు కూడా ఈ వ్యవహారంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అంతకంటే ఇంకేం కావాలని నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ ఆ గతంలో ఈ పాపాలకి పాల్పడ్డ నేతలందరూ కూడా ప్రస్తుతం కొంతమంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారులు కొంతమంది బడా నాయకులతో ములాఖాత్ అయ్యి వ్యవహారాన్ని బయటికి రానియకుండా తొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఈ వ్యవహారంలో కలిసిపోయారు. అంటే గతంలో మేము ఇంత సంపాదించాం, ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇది మీకు ఇచ్చేస్తున్నాం అని ఆ సొమ్మును కొంతమంది నేతలకు అందించారనేది ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కేసులో ఏ విధంగా ఈ వ్యవహారాలన్నీ కూడా తెర మీదకి తీసుకుని వస్తారా లేదా, అంటే ఈ వ్యవహారాన్ని ముందుగా నడిపించే ప్రయత్నం చేస్తారా, లేదు గుట్టు చప్పుడుగానే సిట్టు సాధారణంగా కొన్ని శాఖలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఆ విధంగానే ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. కానీ ఏదేమైనా ఇంత పెద్ద స్కామ్, అంటే భారతదేశంలోనే ఒక మద్యం వ్యవహారంలో ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి వ్యవహారంలో మరి సిట్ ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇదే వ్యవహారంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అధికార పార్టీ కావచ్చు, ప్రస్తుత అధికార పార్టీ కావచ్చు, తర్వాత ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడారు. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వ్యవహారాల మీద చాలా వేల కోట్లు తినేశారు, లక్షల కోట్లు తినేశారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు సాక్ష్యాలు నేరుగా అందిస్తున్నా కొంతమంది అప్పుడు నాయకుల వల్ల, అప్పుడు అధికారుల వల్ల ఇబ్బందులు పడి అవస్థలు పడి తమ షాపులను తమ కంపెనీలను అంతా కూడా మూసేసుకున్న వ్యక్తులందరూ నేరుగా స్వయంగా ముఖ్యమంత్రులకో లేకపోతే సంబంధిత అధికారులకో వీళ్ళందరికీ కూడా జరిగిన వ్యవహారాన్ని సాక్ష్యాలతో సహా అందిస్తున్న ప్రస్తుతం సిట్టు వాటి మీద
ఏమీ మౌనంగా ఉంది అనేది వాళ్ళ ఆవేదన. నిజంగా ఇటువంటి ఆవేదన జరిగి నిజంగా సిట్ వ్యవహారం మీద కానీ జరిగితే గత జరిగిలో అంటే ఇదే రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఇంత ప్రూఫ్ తో బయటకు వస్తున్న నేపథ్యంలో ఎందుకు యాక్షన్లోకి దిగడానికి ఆలోచిస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇంకా సరైన ప్రూఫ్స్ లేకపోతే గట్టి ప్రూఫ్స్ కోసం ప్రయత్నం చేస్తుందా? ఎందుకు ఆలస్యం అనుకోవాలి చర్యలకు సంబంధించి? అంటే కొంత సమాచారం అయితే వస్తుంది, కొంత ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కొంత లోతుగా ఎంక్వైరీ అయితే వ్యవహారం మీద నడుపుతోంది. కానీ త్వరతొరగిన వ్యవహారాన్ని నిగ్గుదేల్చే ప్రయత్నం చేయట్లేదు అనేది వాళ్ళ బాధ. కారణం ఏంటంటే ఈ వ్యవహారం మీద విత్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నప్పటికీ సిట్ ఎక్కడో కొంత ఆ స్పీడ్ని ముందుకు రావట్లేదు, ఆ స్పీడు నడవట్లేదు అనేది కొంతమంది బాధితుల వర్షన్ కూడా, అంటే వాళ్ళ ఆవేదన కూడా ఆ విధంగా కనపడుతుంది సత్యం. కానీ ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత వ్యవహారంలో ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత లోతుగా వెళ్ళాలి. అయితే దీంట్లో ఇప్పటికే చాలామంది అధికారులని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతలు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి వీళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నం ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సంబంధిత ఆఫీసర్లందరూ కూడా చాలా కీలకమైన పోస్టులలో స్టిల్ 8 నెలల పాటు కూడా వాళ్ళు అదే పోస్టులలో ఉండడం, అదే కీలకమైన వ్యవహారాన్ని నడపడం చూస్తుంటే మాత్రం నిజంగా ఆశ్చర్యం వస్తుంది. కనీసం గతంలో ఒక వ్యక్తి మీద ఇంత ఆరోపణలు ఉన్నాయి, ఇంత స్కామ్ చేశాడని చెప్పిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం అక్కడున్న అధికారుల మీద ఎంక్వైరీ చేయించి వీడు ఫలానా అనుకున్నప్పుడు వాడిని వేరే పోస్టుకు మార్చడమో లేదు ఇంకొకటి చేయడమో ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి కనపడడం లేదు. కంప్లీట్ కూడా ఎవరైతే గతంలో దొంగలుగా భావించామో అదే దొంగలకు తిరిగి తాళాలు చేతికిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఉంది అనేది చాలామంది ఆవేదన. అయితే ప్రస్తుతం సిట్టు వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తుంది, లేదా వాళ్ళు కూడా మళ్ళీ స్లో అయిపోతారా అనే అంశాలని చూడాల్సిన పరిస్థితి అంటే సిట్ నుంచి వచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆ తర్వాత యాక్షన్ లోకి దిగే అవకాశం కనిపిస్తోందా ఆ అధికారులకు సంబంధించి? డెఫినెట్గా ఉండొచ్చు, మేబీ అది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే సిట్ కంప్లీట్గా తన విచారణ చేసుకోవాలి, తను అనుకున్న నిగ్గు తేలాల్సిన చాలా విషయాలు తేల్చాల్సిన విషయాల్ని చాలా ఉన్నాయి. అన్నిటిని కూడా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక సమగ్రమైన రిపోర్టుని పెద్దలకి ఇచ్చిన తర్వాత కుటుంబంలో వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత యాక్షన్కి మూడ్లోకి వెళ్ళే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంటే ఈ లోపల చాలామంది కోర్టులకు వెళ్ళి లేకపోతే ఇంకో రకంగా వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలకి చేయడం ఒకటి. రెండవది మరోవైపు కంప్లీట్గా ప్రస్తుతం అధికారంలో ఉన్న బడా నేతల్ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన అధికారులని టైఅప్ చేసుకొని వాళ్ళ పర్సంటేజ్లు వాళ్ళకి ఇచ్చేసి తద్వారా ఆ ఇష్యూని కామ్ చేయాలనే ఒక ప్రయత్నం చేయడం. ఇటువంటి ఇష్యూల వల్ల సిట్టు మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అందులో ఏదైనా సరే కొంత ఉన్నతాధికారులకు సంబంధించి వ్యవహారంలో అక్కడ అధికారులు ఆదేశించిన ప్రకారమే జరపాలి కాబట్టి సో దీంట్లో కేవలం చిన్న చిన్న పిచ్చుకల్ని పట్టుకుంటారా, రాబందుల్ని పట్టుకుంటారా, రాబందుల్ని తీసుకుని అసలు సూత్రధారులు ఎవరు అనేది కనిపెడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. అంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించి జోరందుకుంటుంది, ఎందుకంటే అప్రూవర్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి కేసెస్కి సంబంధించి ముందుగానే అప్రూవర్గా మారిపోయి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి